డోంట్ వరీ, ఫ్రెండ్కి ఏం కాదు. రా ఇలా వచ్చి కూర్చో. చాలా పెద్ద తప్పు చేశాను చంద్ర. అసలు టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రాం పెట్టకుండా ఉంటే ఈరోజు శామ్కి ఇలా జరిగి ఉండేది కాదు. అన్నయ్య ఇప్పుడు మాత్రం ఏమైంది అన్నయ్య? శామ్కి ఏం కాదు అన్నయ్య. లే చంద్ర, శామ్ నీ స్థితికి తీసుకొచ్చింది నేనే. టెంపుల్కి తీసుకొస్తే నానమ్మక క్లోజ్ అవుతుందని ఆశపడ్డాను, కానీ ఇలా అవుతుందని. శామ్కి ఏమన్నా అయితే ఆ భగవంతుడు నన్ను క్షమించడు చంద్ర. సూర్య అడ్మిట్ అయింది కదా, కమ్ లెట్స్ గో. ఇక్కడ చంద్ర ఉంటాడు, పద సూర్య మనం వెళ్దాం. ఏంటి నీ గోల? అన్నయ్య రాడు, కావాలంటే నువ్వు వెళ్ళు. రాకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తావు సూర్య? అన్నయ్య మూడ్ బాలేదు, ఊరికే ఇరిటేట్ చేయకు, అవతలికి వెళ్ళు. మూడు బాగోకపోవడానికి ఏమైందని? ఆ సమంత ఏమైనా చచ్చిందా? అవుట్, గెట్ అవుట్. సూర్య వెళ్ళిపో. డాక్టర్, హౌ ఇస్ షీ? నథింగ్ టు వరీ, షీ ఈజ్ సేఫ్. ముందుగానే బ్లడ్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడం వల్ల షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ కొన్నాళ్ల పాటు తన హెడ్కి అస్సలు ప్రెషర్ ఇవ్వకూడదు, తను ఎగ్జైట్ కూడా అవ్వకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మెడిసిన్స్ రాసిస్తాను, వాటిని రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. నేను తను చూడొచ్చా? చూడండి. అలాగే ఒక గంట ఆగి తనని ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. అమ్మ సాము, అక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మ సాము, నీ మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో, ఎవరి దిష్టి చూపు పడిందో, బంగారం లాంటి పిల్లకు అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఉండు, అన్ని దిష్టిలో ఈ దెబ్బతో పటాపంచలైపోవాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. వెళ్ళండి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి. నువ్వు తప్పుకో అమ్మా. సూర్య, డాక్టర్ ఏమన్నారు? సాముద్రకేం పర్వాలేదన్నారా? సాముద్ర, నీకెలా ఉంది? పర్వాలేదు. హలో, అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. షీ ఇస్ ఫైన్. ఇంతసేపు సూర్య ఒక పక్క, ఇదిగో ఈ చంద్ర ఒక పక్క చేరి, అబ్బో ఈవిడ గారికి చాలా సేవలు చేశారులే, ఇప్పుడు నువ్వు చేయడం మొదలు పెడుతున్నావా? సామాన్య, ఏంటా మాటలు? ఎంతైనా ప్రాణం మీదకి తెచ్చుకుంది కదా పాపం. అక్కడ జరిగింది ఇంతైతే ఈ సమంత అంత చేసింది. వీళ్ళు ఎంతో చేశారు, అది చాలక ఇంకా ఏంటంటే? అదేదో నీకు జరిగితే నీకు బాగా తెలిసొచ్చేది. అంటే ఏంటంటే?
నేను కొండ మీద నుంచి పడాలని కోరుకుంటున్నారా? అంత అదృష్టం మాకు లేదులే. మరే పాపి చిరాయు అంటారు కదా. చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో? ప్రాణం పోయే వరకు తాచుపాము కూడా పడగదించదని. అరే, ఒక పక్క శామ్ ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చినా తన మీద నీకింకా అక్కస్ పోలేదు. ఇంకెలా మాట్లాడతారు? అక్క అమ్మా కాస్త ఆపండమ్మా. అది కాదు సూర్య. తను చాలా నీరసంగా ఉంది. ముందు తన లోపలికి తీసుకెళ్ళిస్తారా? ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవలు చాలవా? ఇంకా సేవలు చేయాలా నువ్వు? ఇప్పటికైనా తన వదులు. పట్టుకుంది వదలడానికి కాదు. అంటే వాట్ యు మీన్? ఇంకా ఆప్తావా? అత్త ఇంతసేపు శామ్ గురించి బాధపడుతూ ఇప్పుడే నిద్రపోయింది. నీ గోలకి అత్త లేచొచ్చిందంటే శామ్ ని చూసి ఇంకా బాధపడుతుంది. ఇంకా ఆపేయండి. సూర్య, నువ్వు సామద్రిని గదిలోకి తీసుకెళ్ళు. అదిగో మళ్ళీ తనకే చెప్తారేంటి? మీరందరూ ఉన్నారు కదా. నోరు మూయమని గౌరవంగా చెప్తే కొంతమందికి అర్థం కాదక్క. డోంట్ టాక్ యూస్లెస్ ఫెల్లో. ఏయ్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏంటి బెదిరిస్తున్నావా? షట్ అప్. అక్క, శ్యామ్ చాలా టైర్డ్గా ఉంది. తను ముందు లోపలికి తీసుకెళ్ళాం. తనకేం కావాలో దగ్గర ఉండి చూసుకో. రా సాముద్రిన. అమ్మా శామ్, ఆంటీ, సూర్య సమంతతో అంత క్లోజ్ గా ఉంటే మీరేం మాట్లాడరేంటి? నోర్ ముయ్ అని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదమ్మా. ఆంటీ, లేకపోతే ఏంటి సామాన్య? ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఆ మాత్రం తెలియద్దు. నువ్విలా మాట్లాడితే నేను మాత్రం నిన్ను సమర్థించలేను, అంతే. అమ్మా శాము, ఏమన్నా తింటావా తల్లి? పోనీ ఏమైనా తాగుతావా? వద్దు. అమ్మ శామ్, చూడు, చాలా నీరసంగా ఉన్నావు. ఈ సమయంలో కడుపులో ఏదైనా పడకపోతే నీరసం ఎక్కువైపోద్దమ్మా. అందుకని కాస్త ఏదైనా. పెద్దమ్మ, తన తలకి డ్రెస్సింగ్ చేసినప్పుడు తనకి అనస్థీషియా ఇచ్చారు. తను ఇంకా ఆ మొత్తులోనే ఉంది. ఆ మొత్తు దిగే వరకు ఏమీ తాగాలని గాని తినాలని గాని అనిపించదు. అవునమ్మా, కాసేపు తనని పడుకొని కావాలంటే తనే అడుగుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. అమ్మో, నేను పడుకోనురా. శామ్ ఈ స్థితిలో ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? ఈ రాత్రికి నేను శామ్ దగ్గర పడుకుంటాను, మీరందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా, నువ్వు వద్దమ్మా. బాగుంది. శామ్ని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అమ్మ, చెప్పేది అర్థం చేసుకో. నువ్వు అసలే బీపీ పేషెంట్వి. రాత్రంతా మేల్కొని ఉంటే తర్వాత నీకేమైనా అవుతుంది. అది కాదమ్మా. అమ్మా, సాముదిన్ దగ్గర నేను ఉంటాను. నువ్వా? అల్లుడు గారు ఏమైనా అనుకుంటారు. నేనెందుకు అనుకుంటాను అత్తయ్య గారు? అంటే అది కాదు బాబు. అమ్మా, ఎవరు వద్దు, ఫ్రెండ్తో నేనుంటానమ్మా. మీరంతా వెళ్ళండి. చంద్ర, ఎన్నాళ్ళకి ఒక మంచి మాట మాట్లాడారా? ఇది ఇది ఇలాగే ఉండరా. పద్మ, అల్లుడు గారు, సూర్య, పదండి పదండి. మన శామ్ని చంద్ర కళ్ళల్లో పెట్టుకొని మరీ చూసుకుంటాడు. పద్మ, పదవే. చంద్ర, ఏదైనా అవసరం అయితే నన్ను లేపు, మొహమాట పడకు. సూర్య, పదరా. మీరెళ్ళండి పెద్దమ్మ, నేను వస్తాను. వీడొకడు అర్థం చేసుకోడు. చంద్ర, శ్యామని జాగ్రత్త చూసుకుని. నువ్వెక్కడికన్నయ్యా? శ్యామికి తోడు నువ్వు ఉంటానన్నావు కదరా. అది మా అమ్మని బయటికి పంపించడానికి. ఫ్రెండ్తో ఉండాల్సింది నువ్వన్నయ్యా. మిడ్ నైట్లో ఫ్రెండ్ లేచి నేను చూస్తే తన కోసం నువ్వు నిద్రపోట్లేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది కదన్నయ్య. అదే నా ఫేస్ చూస్తే అలా ఫీల్ అవుతుంది కదన్నయ్య. వద్దు చంద్ర. ఏ అన్నయ్య? అసలే ఆ సామాన్య గోల గోల చేస్తుంది. ఇప్పుడు నైట్ అంతా శ్యామ్ దగ్గర ఉన్నానని తెలిస్తే ఇంకేం లేదు.
దానివల్ల శ్యామ్తో పాటు ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారు. అందుకని నువ్వే. అనయ్య, నీ బాధ, నీ టెన్షన్ నాకు అర్థమైంది. ఆ సామాన్య ఒకవేళ అర్ధరాత్రి వచ్చినా వస్తుంది. కాబట్టి ఒక పని చేస్తా. ఏంటి? నీ రూమ్లో నేను ఫుల్గా ముసుగుతాన్ని పడుకుంటా. సామాన్య నీ గదికి వచ్చి బెడ్ మీద నిన్ను చూసి నువ్వే పడుకున్నావు అనుకుని తను వెళ్ళిపోతుంది. ఐడియా బానే ఉందిరా, కానీ ఆ సామాన్య పెద్ద సైకో. పొరపాటున బెడ్ మీద ఉంది నేను కాదు నువ్వని తెలిసిందనుకో, నీ ప్రాణాలు తోడేస్తుంది. దానికంత సీన్ లేదులే అన్నయ్య. రాత్రి సంగతి ఓకేరా, పొద్దున్నే సూర్య సూర్య అంటూ బెడ్ కాఫీ తీసుకొచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? అన్నయ్య, అది కంట్రీదైతే నేను పాతాళ భైరవి సినిమాలో పకీర్లా అంటాను. రే, దాన్ని కుక్కని చేసి నా వెనక తోకూపుకొని తిరిగేలా చేస్తా. సూర్య సమంత గదిలోనే ఉన్నాడా? ఎస్, ఉండే ఉంటాడు. నో, ఇన్ కేస్ సూర్య ఇక్కడ లేకపోతే నేను ఫూల్ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య తన గదిలో ఉన్నాడో లేదో చూస్తే బెటర్. సూర్య, సూర్య, తారా, సూర్య, సూర్య, లోపలికెళ్ళి చూద్దాం. థ్యాంక్ గాడ్, సూర్య తన గదిలోనే ఉన్నాడు. సూర్య, 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 నిజంగా నిద్రపోయాడా లేక నటిస్తున్నాడా? సూర్య, సర్లే. అమ్మయ్యా, ఎందుకైనా మంచిది ఒకసారి చూస్తే బెటర్. చెప్తా. మళ్ళీ వస్తుంది ఏంటి? సూర్య, 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 ఆంటీ మీరేంటి ఇక్కడ? మాట్లాడుకుంటా రా రా. ఆంటీ అది కాదు. అమ్మయ్యా, సమయానికి పిన్నొచ్చి రక్షించింది. లేకపోతేనా? ఏంటి సామాన్య, నీకేమైనా పిచ్చా? అది కాదు ఆంటీ. నోర్ముయ్. నేనేం చేశాను? గదిలో ఉంది సూర్యనా కాదా చూద్దామని చెప్పి. ఆ అవసరమేంటి? సూర్య సమంత దగ్గర ఉన్నాడా లేక తన రూమ్ లోనే ఉన్నాడా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తావేంటి? ఇప్పుడు సూర్య లేచి నిన్ను చూశాడంటే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? ఇంత రాత్రి సమయంలో నా గదికెందుకొచ్చో, దుప్పటెందుకు తీసావని అడిగితే ఏం చెప్తావు? నువ్విక్కడున్నావా సమంత దగ్గరున్నావా అని తెలుసుకోవడానికని చెప్తాను. నీకు నిజంగా మతిలేదు సామాన్య. ఆంటీ, మరి అలా అడిగితే తన మీద నీకు అనుమానం ఉందని సూర్య బాధపడ్డా? ఇందులో బాధపడ్డానికి ఏముందాంటీ? బాబా, నీకు చెప్పడం నా వల్ల కాదు. వెళ్ళి పడుకో. ఆంటీ, లోపలున్నది సూర్యనా కాదా అని మీరు చూసిరండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పద రా. ఆంటీ, మీకేం తెలీదు. ప్లీజ్ లీవ్ మీ. రూమ్ లో ఉన్నది సూర్యన కాదా అని నన్ను చెక్ చేసుకొనివ్వండి. సామాన్య, అందరూ పడుకొనున్నారు, అనవసరంగా గోల చేయకు. చెల్లి, ఏమేం చెల్లి? అబే ఏం లేదక్క. మరైతే ఆ పిల్ల చేపట్టుకుని బలవంతంగా లాక్కొస్తున్నావు? అదా, అది ఊరికే. సంతకెళ్తూ ముంత దాచినట్టు నా దగ్గర దాపరికం ఎందుకు చెల్లి? చెప్పు.
ఈ పిల్ల ఏం గోల్ చేస్తుందేంటి? ఏం లేదని చెప్తున్నాను కదక్కా. ఏం లేకపోవడం ఏంటి ఆంటీ? సూర్య ఖచ్చితంగా ఆ సమంతతో తన గదిలోనే ఉన్నాడు. ఓస్ అదే నీ గోలా? సూర్య శామ్తో ఉండడం ఏంటి? శామ్తో ఉండి శామ్ని జాగ్రత్తగా చూసుకుంటుంది నా కొడుకు చంద్ర. నో ఆంటీ, అది అబద్ధం. ఉరికా నా కొడుకుని శామ్ దగ్గర ఉండమని చెప్పి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి పంపించేశాను. అదంతా డ్రామా ఆంటీ. ఇదిగో పిల్ల, అందరికంటే నువ్వే పెద్ద తెలివైన దానిలాగా అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుకో. నా కొడుకు నాటకాలు ఆడాల్సిన అవసరం వాడికేం లేదు. మీరిలా గుడ్డిగా నమ్మబట్టే సూర్య మీ కళ్ళ ముందే పెద్ద డ్రామా ప్లే చేస్తున్నాడు. చెల్లి, దీనికేమైనా పిచ్చా చేదస్తమా? నాకు పిచ్చేంటి? అలాగే అంటారమ్మా. సూర్య తన గదిలో ఉండడం నువ్వు చూసావు కదా. ఫేస్ చూడలేదు కదా ఆంటీ. ఇదిగో సామాన్య, నాకు కోపం తెప్పించుకు. ముందు నీ గదిలోకి వెళ్ళు, వెళ్ళి పడుకో. అయ్యో ఆంటీ, ఈ రాత్రంతా సమంత పక్కన ఉండమని డాక్టర్ స్పెసిఫిక్ గా చెప్పారు. అది నేను విన్నాను. అందుకే కదా చంద్ర ఉన్నాడు. అందుకే లెట్ మీ చెక్. సూర్య అక్కడ లేడు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయ్యో చెల్లి, గట్టిగా అరవకు, అత్తకి వినిపిస్తుంది. మరి ఏం చేయమంటావక్క? సూర్య తన గదిలోనే ఉన్నాడని చెప్తే విందేంటి? రోట్లో తలదూర్చి రోకల పోటుకి భయపడ్డట్టు కావాలని ఏరి కోరి తెచ్చుకున్నావు కదా, తప్పదులే, అనుభవించాల్సిందే. అలాగే ఉంది. ఓకే, సమంత రూమ్ లో చంద్ర లేడని సూర్య ఉన్నాడని నిరూపిస్తే ఏం చేస్తారు? నార్మై, శాము నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి తన నిద్ర చెడగొడితే చంద్రకి కోపం వస్తుంది. వాడికి కాని కోపం వచ్చిందా? ఆంటీ, ఊరికే మాట్లాడకండి. చిన్న లాజిక్ పాయింట్ ఆలోచించరేంటి? సూర్య ఉండగా సమంత గదిలో ఉండడానికి సూర్య అలౌ చేస్తాడా? సరే, శామ్తో సూర్య కాకుండా చంద్ర ఉంటే అక్కడే నీ పొళ్ళు రాలగొడతాను. ఓకే, కమాన్. నోర్మై, ముందు నీ గదిలోకి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి. రా, వెళ్ళు. ఆంటీ, ముందు వెళ్ళి పడుకో. అది కాదంటీ, సూర్య వెళ్ళు. అబ్బా, అయ్యో 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 అయ్యో, ఇంత అనుమాన పిశాచ్తో ఎలా వెగుతావో ఏమో చెల్లి. అక్క, నువ్వు వెళ్ళి పడుకో. మరి నువ్వు? నేను ఇక్కడే ఉంటాను. కోరుకున్న కోడలొస్తే కొప్పులో చెప్పు పెట్టిందని సరిపోయిందమ్మా. ఏం పిల్ల ఏంటో, ముందు ముందు ఎలా ఎగుద్దో ఏంటో. కర్మ. సూర్య, ఎలా ఉంది సార్? ఓకే కదా? హెడేక్గా ఉందా? మర్చిపోయాను, నువ్వు లేవగానే టాబ్లెట్స్ ఇమ్మని డాక్టర్ గారు చెప్పారు. 1 సెకండ్. నీకు అసలు లవ్ సెన్స్ లేదు, రొమాన్స్ సెన్స్ అస్సలే లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఏ, నీకు అర్థం కాలేదా? అయింది. అదే, నీకు ఎనస్థీషియా ఇచ్చారు కదా, అందుకే ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. అయ్యో, నీకు అలా అర్థమైందా? ఇంకేం అర్థం ఉందేంటి? వేస్ట్. వాట్? అర్థం కాలేనప్పుడు ఏం చెప్పినా వేస్ట్. సరే, టాబ్లెట్ వేసుకో. అబ్బా, హే చిన్నగా. అబ్బా, ఎంతసేపు టాబ్లెట్స్ అంతేనా? ఇంకేం మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు? ఏదైనా చెప్పు సూర్య.
అదే ఏం చెప్పను. ఏం చేస్తుందేంటి? ఎవరు? నీ లవ్వు. బుర్ర తింటుంది. ఎక్కడుందేంటి? కళ్ళ ముందే ఉంది.